समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्ती निर्हारिणी यस्यास्त्विष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यच्छिन्दन्ति द्विजेन्द्रवक्षसमसौ स्तम्भाननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा कायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री लक्ष्मी ब्रह्मणे नमः। हातृविचरणाभ्यां नमः। श्री गुरुभ्यो नमः। हे भगवान, ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవాంతర్గతంగా ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని శ్రీ ప్రశ్న సంహిత అనబడేటువంటి గ్రంథం నుంచి తీసుకోబడినటువంటి కొద్ది భాగాన్ని, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని కొద్ది భాగాన్ని ముందు ఈ అవధార్య కార్యక్రమంలో ఉంచదలుచుకున్నాను. దయచేసి అవతరించవలసిందిగా కోరుతున్నాను. భగవాన్ ఈ ప్రశ్న సంహితలో చెప్పబడ్డటువంటి విషయం ఏంటంటే, పూర్వంలో ఆ జగజ్జనని మహాలక్ష్మీదేవి నీతో పాటు అనేకమైనటువంటి విషయాలు చర్చించిన సమయంలో కూడా అనేక విషయాలు తాను అడుగుతూ నీ ద్వారా తెలుసుకున్న సమయంలో కూడా ఆ సమయంలో ఈ ధనుర్మాసం యొక్క విశేషాన్ని కూడా ఆమె అడిగింది. అప్పుడు నీవు చెప్పావు, అపరందేవి వక్ష్యామి ధనుర్మాసేతు పూజనం ఉత్సవం సంపదాయుష్యం పుష్టిదం మోక్షదం రమే. ఓ దేవి, నీకు ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని చెప్తాను. ఇంతవరకు అనేకమైనటువంటి విషయాలు, కార్తీక మొదలుకొని అనేక విషయాలు చెప్పాను. ధనుర్మాసం అంటే ఏమిటి అంటే, కోదండస్థే సవితరి యావన్ మకర సంక్రమం. కోదండం అంటే ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని మకరంలోకి ప్రవేశించేంత వరకు, ధనుస్ సంక్రాంతి మొదలుకొని మకర సంక్రాంతి వరకు ఉన్నటువంటి నెల రోజుల యొక్క సమయాన్ని ధనుర్మాసంగా చెప్పబడుతుంటుంది. ఈ ధనుర్మాసం అనేది దేవతలకు ప్రాతకాలం సూర్యోదయం పూర్వం ఉన్నటువంటి అరుణోదయ సమయం, బ్రాహ్మీ సమయం. కనుక ఈ సమయంలో ఈ భగవంతుని యొక్క పూజను యథాశక్తిగా పూజించినటువంటి వాళ్ళకి నేను చాలా సంతోషించి అనుగ్రహిస్తాను. ఈ సమయంలో మధుసూదనబడేటువంటి ఒక ప్రతిమను తయారు చేసి నెల రోజులు కూడా అనేకమైనటువంటి పంచామృతాలతోని, అనేక విధమైనటువంటి జలాలతోని, పవిత్రమైన జలాలతోని అభిషేకం చేయడమే కాకుండా అనేక విధమైనటువంటి అలంకారాలతోని, ఎందుకంటే అలంకార ప్రియో విష్ణువు అన్నారు. భగవంతుడు అలంకార ప్రియుడు కనుక అలంకారములతోని అనేక అలంకారాలు చేస్తూ, అట్లానే భవ్యమైనటువంటి ధూపదీప నైవేద్యాలు అనేటువంటి చేయాలి. ఈ సమయంలో భక్తుల గాథలైనటువంటి పాశురాలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చదువుతూ, అనేకమైనటువంటి ఉపనిషత్తులు, వేదాలు అనేటువంటి వాటిని చదువుతూ ఈ స్నానాలు, పూజలు అనేటువంటి చేయాలి. అదేవిధంగానే విశిష్టమైనటువంటి నైవేద్యం, ఉద్గాన్న నైవేద్యము అనేటువంటిది నైవేద్యం పెట్టాలి అని చెబుతూ, ఈ సమయంలో ముఖ్యంగా ఈ నెల రోజుల్లో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి, అది
మార్గశిరమే ప్రధానంగా ఉంటుంది, లేదా పుష్యమాసమైనప్పటికీ కూడా శుద్ధ ఏకాదశి ఏది వస్తే అది. ఆ శుద్ధ ఏకాదశి నాడు దీన్ని మోక్షద ఏకాదశి అంటారు. చాలా పవిత్రమైనటువంటి, చాలా గొప్పనైనటువంటి ఈ ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశిగా చెప్పబడుతుంటుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి తెలుగు వారు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ యొక్క ఉత్సవం చేయాలి చాలా బ్రహ్మాండంగా. అంటే అప్పుడు ఆమె అమ్మవారు అడిగింది, ఏమిటి ఈ యొక్క వైశిష్ట్యం, ఎందుకు ముక్కోటి ఏకాదశి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అంటే, ఓ దేవి నీవు మర్చిపోయినావా, గతంలో నేను ప్రళయాంతకాలం అందు ప్రళయ సముద్రంలో నేను అంతము సమస్తమైనటువంటి జగత్తంతా కూడా నాలో లీనమైనప్పుడు నేను వటపత్రశాయి అయి, ఆ సమయంలో ఒక బాలుని యొక్క నేను వటపత్రశాయి ఉన్నప్పుడు నీవు నా వక్షస్థలంలో మడిరూపకంగా ఉన్నావు. ఆ సమయంలో ఆ మొత్తం బ్రహ్మదేవుడు అప్పుడే పుట్టి ఈ సృష్టిని ప్రారంభిద్దామనుకున్న సమయంలో నా యొక్క చెవి మాలిన్యం నుంచి మధుకైటవులు అనబడేటువంటి 2 రాక్షసులు జన్మించారు. వాళ్ళు మొత్తం అంతా కూడా జగత్తంతా చూసి ఏమీ లేనటువంటి దాంట్లో మేమే ఒక గొప్పనైనటువంటి వాళ్ళము, ఈ జగత్తంతటి కూడా మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనే ఒక అహంకారంతో విరుగుతూ కనబడ్డటువంటి బ్రహ్మదేవుణ్ణి అనేక విధాలుగా బాధించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అడిగినటువంటి యొక్క ప్రార్థన మేరకు నేను వాళ్ళతోని మీకేం కావాలి, ఎందుకు ఈ ప్రకారంగా మీరు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా బాధ పెడుతున్నారంటే, మేమే ఈ జగత్తంతా కూడా ఈశ్వరులము, మమ్మల్ని ఎవరు కూడా ధిక్కరించేవాళ్ళు లేరు అంటూ వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు నీకు ఏం కావాలి కోరుకోమని భగవంతుడు అడిగితే, నీవు నాకు ఇచ్చేదేమిటి, మేమే నీకు అవస్థే వరం ఇస్తాం, ఎందుకంటే ఈ సమస్త జగత్తుకు మేము అధిపతులు అనే అహంకారంతో విరవగిన సమయంలో కూడా ఆ భగవంతుడు అన్నాడు, నీవు సరే ఆ విధంగా అయితే, ఆయన నవ్వుతూ మీరు అట్లా ఒకవేళ అయితే మీరు మాతో యుద్ధం చేసి నా చేతిలో మృత్యును పొందాలి అని అన్నారు. అప్పుడు వాళ్ళు అయ్యో ఏ విధమైనటువంటి మాట ఇచ్చామనుకొని సరే యుద్ధం అయితే చేస్తామని యుద్ధం చేశారు. చాలా బ్రహ్మాండంగా యుద్ధాలు చేసి అనేక వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆ సమయంలో నా చేతిలో వాళ్ళు మృత్యును పొందారు. ఆ మృత్యు పొందినటువంటి మధుకైటవులు చేతి స్పర్శ చేతనే వాళ్ళు ఆ భయంకరమైన రూపాన్ని విడిచి ఒక దివ్యమైనటువంటి శంఖచక్ర గదాధారులైనటువంటి శ్రీమన్ మహావిష్ణు యొక్క స్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళైనారు. దివ్యమైన జ్ఞాన సంపన్నులైనారు. వాళ్ళకు అప్పుడు జ్ఞానం కలిగి వాళ్ళ భగవంతుడు వేడుకొన్నారు, ప్రభు మేము ఈ విధంగా అజ్ఞానమైనటువంటి మేము అహంకారంతో విరవీగి విధంగా చేసే సమయంలో కూడా నీవు మమ్మల్ని దయతోని కృతార్థం చేశావు, మాకు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని కల్పించు, దివ్య రూపాన్ని కల్పించేశావు. కనుక మాకు కావాల్సింది ఏమిటంటే ఈ సమయం ఇవాళ ధనుర్మాసంలో సూర్యుడు దాంట్లో ఉన్నాడు, ఈ సమయంలో ఏకాదశి రోజు కనుక ఈ రోజు నాడు మేము నీ దర్శనం కోరుతున్నాము అని అంటూ వాళ్ళు ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశించి ఆ భగవంతుడిని అక్కడ అనేక బ్రహ్మాండంగా దివ్యంగా ఉన్నటువంటి యొక్క ఆ శేషశాయి అయినటువంటి ఆ భగవంతుడు లక్ష్మీదేవి సమేతుడై ఉన్న సమయంలో కూడా ఆ భగవంతుడిని అనేక విధాలుగా వాళ్ళు స్తుతులు చేశారు. ఆ సమయంలో వాళ్ళు అప్పుడు భగవంతుడు మీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు భగవంతుడు వాళ్ళు అడిగారు. ఈ విధంగానే అజ్ఞానమైనటువంటి వాళ్ళందరూ కూడా లోకంలో ఎంతోమంది పుడుతుంటారు. ఈ విధంగా కనుక వాళ్ళందరినీ కూడా జ్ఞానవంతులు చేయాలి. అదేవిధంగా వాళ్ళకున్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా తొలగించే విధంగా నీవు వాళ్ళకు అనుగ్రహించవలసింది. కనుక దానికి కారణం ఏంటంటే దానికి విధమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా లోపలికి ప్రవేశించి నిన్ను దర్శించుకుంటారో అటువంటి వాళ్ళకి నీవు మోక్షాన్ని ఇవ్వాలి అన్నారు. కనుక దీని మోక్షద ఏకాదశి అంటారు. కనుక ఓ లక్ష్మీదేవి, ఓ దేవి, ఈ సమయంలో కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో భూలోకంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క మందిరంలో కూడా పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. మార్గశిర శుద్ధ ఏకాదశిని మొదలుకొని ప్రతిపది మొదలుకొని దశమి వరకు 10 రోజులు కూడా బ్రహ్మాండాన్ని ఉత్సవాలు చేయాలి. ఈ సమయంలో ఉత్తర ద్వారం గుండా ఎదురుగుండా ఒక భవ్యమైనటువంటి పందిళ్లు తయారు చేయాలి, మంటపాలు తయారు చేయాలి. చాలా బ్రహ్మాండంగా పెద్ద ఉన్నతంగా ఎత్తుగా ఉండాలి. ఎందుకొరకంటే ఇది రాక్షసులైనటువంటి వాళ్ళు కోరినటువంటిది కనుక వాళ్ళు పెద్ద దేహధారులై ఉంటారు. వాళ్ళందరూ కూడా పట్టుకొని ఉండరు. లోపలికి రావడానికి అనుకూలంగా పెద్ద పందిర్లు వేసి ఆ సమయంలో అక్కడ ఆ దేవతా రూపాన్ని తయారు చేసి అక్కడ అర్చించ చేయాలి. ఆ సమయంలో భక్తులైనటువంటి రాక్షసాలు కానీ దేవతలు కానీ అందరూ కూడా ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా
ఆ సమయంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయాలి. దీన్ని అధ్యయనోత్సవం అంటారు. అదే ప్రకారంగా ఏకాదశి నాడు చాలా బ్రహ్మాండంగా ఉత్సవం చేస్తే వాళ్ళ మోక్షం కలుగుతుంది. అదే ప్రకారంగా ద్వాదశి వరకు మళ్ళీ 10 రోజులు చేయడం అనేటువంటిది చేస్తారు. దీన్ని మోక్షోత్సవం అంటారు. ఈ విధంగా అధ్యయనోత్సవం, మోక్షోత్సవం అనేటువంటిది ఒక మొదలు 10 రోజులు, తర్వాత 10 రోజులు, మధ్యలో ఏకాదశితోని ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇటువంటి యొక్క చాలా పెద్ద పెద్ద పందిరుతోని, చాలా భవ్యమైనటువంటి గీతాలతోని, మంత్రాలతోని అనేక విధాలుగా చేస్తూ ఎవరైతే చేస్తుంటారో వారందరినీ కూడా నేను తరింపజేస్తాను ఓ దేవి అని ప్రకారంగా ఆ భగవంతుడు ఆ లక్ష్మీదేవికి చెప్పినటువంటి యొక్క విషయం శ్రీప్రవశ్వానబడేటువంటి గ్రంథంలో చెప్పబడేది. భగవన్ ఈ విధంగా ఈ ముక్కోటి యొక్క ప్రాశస్త్యం దిగుబడిందని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీషు బ్రాహ్మణాః సందేవదా పుత్రాన్ పుత్రసన్ అదనా సుతదేవ జగయ నారాయణ